కేఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా శిర్వేల మండల పరిధిలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ 3,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు స్కీమ్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం ద్వారా లభించే వృద్ధాప్య పింఛన్ పూర్తిగా 3,000 రూపాయలు అందజేసేలాగా జీవోను జారీ చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వృద్ధుల ముఖంలో ఆనందాలు వెల్లివిరిశాయి. లబ్ధిదారులైన వృద్ధులందరికీ వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 రూపాయలు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం పంపిణీని పర్యవేక్షించి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగానే పింఛన్ కానుకను విడుదల వారీగా పెంచుతూ ఇప్పుడు 3,000 రూపాయలు ప్రతి లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొనేవారని, ఇప్పుడు వార్డు వాలంటీర్ ద్వారా పింఛను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్న ఘనత మన జగనన్న ప్రభుత్వానిదేనని గర్వంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రైతాంగానికి నీటి కష్టాలను తీర్చామని, రైతాంగానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, ఇది రైతుల ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్, మండల ఎంపీపీ, ఎంపీడీఓ, మహదేవపురం సర్పంచ్ పెద్ది రమణయ్య, కామినేనిపల్లె నరసింహారెడ్డి, బోయలకుంట్ల సర్పంచ్ జింకల నాగన్న, శిర్వేల సర్పంచ్ లకాకుల సాలమ్మచంద్ర, కోటపాడు సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప, వీరారెడ్డిపల్లె సర్పంచ్ మందాల రాధికా శివారెడ్డి, ఇతర మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను పెన్షన్ ఇస్తా 1,000 రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళకి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే నేను 1,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అధికారంలోకి రాగానే 60 ఏళ్ళు కాదు 65 ఏళ్ళు ఉన్నట్టు పెన్షన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేశాడు. ఆ రోజు పొదుపు మహిళలకు అందరికీ బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊసే లేదు. ఆఖరికి మేము గతంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి తిరుగుతుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అడిగేవాళ్ళు, సార్ మేము కరువు పనికి పోతే మా కరువు పని డబ్బులు కూడా బ్యాంకులో వాళ్ళు దీంట్లో ఈ పొదుపు దాంట్లో కానీ జమేసుకొని మాకు డబ్బులు ఇవ్వడం లేదు సార్ అని చెప్పేసి ఆ రోజు రైతన్నులకు చెప్పినాడు. బేషరత్ రుణమాఫీ చేస్తానని చెప్పేసి 1,50,000 రూపాయల బాండ్లు ఇచ్చినాడు. ప్రతి రైతు దగ్గర కూడా ఉంటాయి అవి. ముందేమో బేషరత్ అన్నాడు, గెలిచిన తర్వాత 1,50,000 అన్నాడు. దాంట్లో 2 విడతలు చేసి తర్వాత ఇంకేముంది అంతా ఇచ్చేసాం, చెప్పిన మాట కట్టుబడి ఉన్నా అని చెప్పేసి అబద్ధాలు చెప్పాడు. ఈ రోజు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగండి, మీ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు ఆ బాండ్ చూపించి ముందు ఈ బాండ్ సంగతి చెప్పండి, తర్వాత ఆ బాండ్లు రేపు రాబోయే బాండ్లు గ్యారంటీల గురించి మాట్లాడదామని. ఆ రోజు పొదుపు మహిళలకు అందరికి కూడా ఇచ్చాడు బాండ్లు. ఆ బాండ్లు చూపించి అడగండి, మీరు అడగాల ఖచ్చితంగా. ఈరోజు మేము గడప గడపకు వస్తున్నాం, ప్రతి ఇంటికి వచ్చి మేమేం చెప్తున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పడంలే. మేము అధికారంలో మీరందరూ ఆశీర్వదించి మీరు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు, మమ్మల్ని గెలిపించినందుకు మీ కుటుంబానికి మేలు చేశామమ్మా. మీ బిడ్డలకు అమ్మఒడి ఇస్తున్నాం, మీకు 45 ఏళ్ళు దాటితే చేయూత ఇస్తున్నాం, మీరు పొదుపులో ఉంటే బేషరతుగా రుణమాఫీ చేపిస్తున్నాం. అదేవిధంగా పొదుపులో మీరు కొత్తగా వచ్చింటే మీకు ఇది పొదుపు 0 వడ్డీ కింద వడ్డీ మాఫీ చేపిస్తున్నాం. ప్రతి విధంగా అక్క చెల్లెళ్ళు మాకు అందరికి కూడా వికలాంగులు కానీ ఎవరికైనా సరే డిజేబుల్డ్ ఎవరైనా మానసికంగా బాగలేని వాళ్ళకి కానీ ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతుందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఏ కార్యక్రమాలను ఎత్తుకోండి, మీరు అగ్రికల్చర్ విషయం తీసుకోండి, రైతులకు అందరూ కూడా రైతు భరోసా ఇచ్చాడు. ఈరోజు రైతులకు ఎప్పుడైనా సరే రైతులకు కనుక అంటే కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా ఒక అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు అంటే మీకు గుర్తు చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నెరవేరుతాయని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏదైనా మనం పొరపాటు చేసుకొని ఏదైనా ఈ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీల్లో 3 గ్యారెంటీలకు మనం ఏదైనా బోల్తా పడితే మళ్ళీ ఇవన్నీ కూడా ఎత్తిపెట్టేసి ఏదానికి ఉండవు, మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ మనకు దక్కేటి కూడా ఏముండదని చెప్పేసి ప్రతి ఒక్క సోదరునికి సోదరిమణులకు అందరూ కూడా అవ్వాతాతలకు అందరూ కూడా ఈరోజు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా దీర్ఘంగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు పెన్షన్ కానుకలు వచ్చినాం కాబట్టి పెన్షన్ కానుకల గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. మిగతా సమస్యలు చెప్పుకుంటూ పోతే మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా చెప్పేదానికి మళ్ళీ ఎన్నికలలో వస్తాం. త్వరలోనే ఒక 4 నెలల్లోనే ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి. ఏప్రిల్లో ఎన్నికల్లో మళ్ళీ నా కుమారుడిని మీరు ఆశీర్వదించండి. ఎప్పుడు కూడా మీకు సేవ చేసేదానికి మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో పెడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్.